యోబు యొక్క జీవితంలో తన యొక్క ఐశ్వర్యమంతా హరింపబడినప్పుడు, తన బిడ్డలను పోగొట్టుకొనినప్పుడు, తన ఆస్తిని పోగొట్టుకొనినప్పుడు, శరీరము బలహీనపరచబడినప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, పూర్వము నేను ఉన్నట్టు ఉన్న ఎడల నాకెంత మేలు అంటున్నాడు. నా పిల్లలు అప్పుడు నా చుట్టూ ఉన్నారు, అప్పుడు నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడింది, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాటలాడక ఓరకొనిరి. ఎప్పుడండి? దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఇవన్నీ ఉన్నాయి. నా అనుభవంలో దేవుడు తోడై ఉంటే ఎంత ఆధిక్యతలు దాచిపెట్టబడి ఉన్నాయో చూడండి. ప్రభువు తోడును కాపాడుకొనుచున్నావా? దేవుని కాపుదలలో ఉన్నావా? దేవుని కంచెలో ఉన్నావా? దేవుని ప్రాకారములో ఉన్నావా? ఎవరు నిన్ను విడిచినా ప్రభువు నిన్ను విడువరు. ఆయన చెయ్యి పట్టి నడిపిస్తారంట, శిఖరముపై నిలుపుతారంట ఆయన. ఆమేన్.